ఒంటిమిట్టలో కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్న సాయంత్రమే వాటికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అలాగే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా కోదండ రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శేషవాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వాహన సేవలతో పాటు స్నపన తిరుమంజనం, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఒంటిమిట్టలో ఈ నెల 11న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రాములోరి వివాహ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్ని రామాలయాల్లో కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్ట దేవాలయంలో మాత్రం ఈ నెల 11న శుక్రవారం రాత్రి పండు వెన్నెలలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. నిండు పౌర్ణమి పండు వెన్నెలలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల వివాహ మహోత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఒంటిమిట్ట కోదండరాముని దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోపురాలు, కళ్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు అమర్చారు. దేవాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది ఒంటిమిట్ట కోదండ రామాలయం.